మందకృష్ణ మాదిగా ఏబిసిడి రిజర్వేషన్ బీజేపీ పార్టీ చేస్తా అంటుంది. అవుట్ రైట్‌గా బీజేపీకి ఓటేయండి అని మాదిగలను పోతా ఉన్నారు. మీరు కూడా అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇక్కడ మీరు తిరుగుతా ఉన్నారు. ఎట్లా ఉంది అసలు నిజంగానే మాదిగలందరూ బీజేపీ వైపు పోవడానికి అవకాశం ఉందా? లేదండి. సచ్చినా కూడా మాదిగలు బీజేపీకి ఓటేయరు. ఎందుకంటే మొదటి నుంచి ఎయ్యరు. ఇప్పుడు కాదు. బీజేపీకి అంటేనే మతతత్వ పార్టీ బీజేపీకి ఓటేయరు. ఎందుకు ఎయ్యరు అనే దానికి కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే దేశంలో జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ కావచ్చు, ఉత్తరప్రదేశ్, బీహారు, మణిపూర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అట్రాసిటీస్, మహిళలను ఊచకోత కోసి వివస్త్రాలను చేసి మానభంగాలు చేసినటువంటి సంఘటనలు ముందు జరుగుతున్నప్పుడు ఎలా చేస్తారండి? ఈరోజు మందకృష్ణ గారు ఒకటే, ఆయన ఉనికి కోల్పోతూ ఉన్నాడు. దాన్ని ఇప్పుడు ఉనికిని మళ్ళీ చేసుకోవడానికి కోసం తప్ప ఆయనకి ఇంక వేరే ఉద్దేశం లేదు. ఆ ఉనికి కాపాడుకొని మళ్ళీ బీజేపీని అడ్డం పెట్టుకొని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈరోజు మందకృష్ణ గారు మాటలు ఎవరు కూడా నమ్మడం లేదు. మందకృష్ణ గారు ఎంబడి ఎవరు లేరు. ముఖ్యంగా అందరు కూడా వన్ సైడెడ్ ఓటింగ్, ఆల్రెడీ ముందే చెప్పాను నేను, వన్ సైడెడ్ ఓటింగ్ జరుగుతూ ఉన్నది కాంగ్రెస్కు. ఎందుకు జరుగుతున్నది అంటే గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదు. వాళ్ళు ఓన్లీ దేవుడు ఫోటో పెట్టుకొని ఓట్లు అడిగితే ఎవరేస్తారండి? ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎన్నో ఉద్యోగాలు ఇస్తానని ఇప్పుడు 30 లక్షల బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో 30 లక్షల బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయి. అవి ఇంతవరకు కాలేదు. రిజర్వేషన్స్ను ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ సీలింగ్ తీసేస్తా అంటున్నారు. 50% సీలింగ్ తీసేసి దాన్ని నువ్వెంతో నీకంత సామాజిక న్యాయం అనేది రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. సామాజిక న్యాయమే మేము కూడా కోరుకుంటున్నాం. దళితులుగా, బహుజనులుగా, బీసీలుగా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలుగా మేము కోరుకునేదే సామాజిక న్యాయం. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే కోరుకున్నాడు. సామాజిక న్యాయం జరిగిన రోజే 190% ఉన్న ప్రజలు ఎవరైతే అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందినట్టు. మాదిగలకు ఒక టికెట్ ఒక్కటంటే ఒకటి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక విషయం అయితే చాలా వినబడతా ఉంది. చాలా మీటింగ్లలో కూడా మాట్లాడుతున్నారు. మోత్కుపల్లి నరసింహులు మీ పార్టీ లీడరే స్వయంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. దాన్ని ఎట్లా మీరు జస్టిఫై చేస్తారు? ముఖ్యంగా మాదిగలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదంటే మందకృష్ణ గారే కారణం. ఎందుకంటే ఫస్ట్ పోయి బీజేపీ కాడెత్తుకున్నాడు. నువ్వు బీజేపీకి మద్దతు ఇస్తా అన్నప్పుడు వీళ్ళు ఎట్లా నమ్ముతారండి? ఇతర పార్టీల వాళ్ళు నమ్మరు. దానికి కారణం నువ్వే. ఈరోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకి మద్దతు పలుకుతుపోయినావు. టీడీపీకి ఒకసారి పలికినావు, కాంగ్రెస్కి ఒకసారి మద్దతు, ఈరోజు బీజేపీకి మద్దతు పలుకుతున్నావు. ఏ విధంగా నమ్ముతారు? కాబట్టి ఈరోజు మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రాలేదంటే కారణము మందకృష్ణ మాదిగ గారు. దాన్ని మొత్తం నేనే నాయకుడిని, ఎంఆర్పిఎస్కు నేనే మొత్తం గుర్తపట్టుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని అక్కడ టీడీపీకి ఒత్తాసు పలుకుతాడు. ఇక్కడ ఎట్లాంటి అది తప్పు కదా. ఒక నాయకుడిగా న్యూట్రల్గా ఉండి నీ సమాజం ఎక్కడ పోతుంది, ఏబిసిడి వర్గీకరణ ఎట్లా చేసుకోవాలనేది నీ తాపత్రయం ఉండాలి. ఈరోజు మహిళా బిల్లు పాస్ చేశాడు. ఈరోజు త్రిపుల్ తలాక్ పాస్ చేసుకున్నారు, 370 ఆర్టికల్ పాస్ చేసుకున్నారు. మరి ఏబిసిడి వర్గీకరణ ఎందుకు పాస్ చేయలేదండి? దానికి చట్టం దానికి ఏమైనా అడ్డం వచ్చిందా? మోదీ గారు తలుచుకుంటే ఒక్కరోజు మహిళా బిల్లు 20 నుంచి పెండింగ్ ఉండే 2 రోజులలో పాస్ చేయించుకున్నారు పార్లమెంట్, లోక్సభలో, రాజ్యసభలో. అదేవిధంగా మరి ఏబిసిడీను ఎందుకు పాస్ చేయాలి? దానికి మళ్ళీ ఒక కమిటీ వేయాలా? ఇవన్నీ అవసరమా? ప్రాసెస్ అవసరమా? వన్స్ పార్లమెంటులో నువ్వు 371 ఆర్టికల్ గిట్ట అమెండ్మెంట్ చేసుకుంటే రాష్ట్రాలకు పవర్స్ ఇస్తే ఏ రాష్ట్రంలో ఎట్లా ఉంది సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు అమెండ్మెంట్ చేసుకొని ఏబిసిడీని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. దాన్ని ఎందుకు అడుగుతలేవు? దాన్ని అడగకుండా ఈసారి మోదీ గారు ఏబిసిడీ చేస్తున్నాడు, నేను అందుకే మద్దతు ఇస్తున్నా, కాంగ్రెస్ మాదిగలకు టికెట్లు ఇవ్వలేదంటే మేము దాన్ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని అడిగినాం. అడిగితే ఏమన్నారు? కొన్ని కారణాల వల్ల మనం 10 ఏళ్ళ నుంచి ప్రభుత్వంలో లేము, ప్రభుత్వం రావడానికి నానా ఈక్వేషన్స్ ఉన్నాయి. రేపు ప్రభుత్వం ఎంపీ ఎలక్షన్స్ తర్వాత రాజ్యసభలో, ఎమ్మెల్సీలో, లోకల్ బాడీస్లో, చైర్మన్లలో అన్నిట్లలో కూడా ప్రాధాన్యత మాదిగలకు రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్నారు. అది మాకు నమ్మకం ఉంది. మాదిగలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఎవ్వరు కూడా బీజేపీ తోటి లేరు. ఎన్ని నియోజకవర్గాలలో గెలవబోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో? 17కు ఎన్ని నియోజకవర్గాలలో అవకాశం కనబడతావు? పక్క నా అంచనా నేను తిరిగిన దాని ప్రకారం మహబూబ్నగర్ కానీ, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ ఇవన్నీ కూడా అంచనా చేస్తే 12 సీట్లు అయితే తగ్గాయండి. 14, 15 దాకా కూడా పోవచ్చు. 12 అయితే తగ్గవు. 100% 12 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.